చాలామంది టీనేజర్స్ ఈ రోజుల్లోని 25 సంవత్సరాలు ప్రాణంగా ప్రేమ పెట్టి పెంచినటువంటి పిల్లలు తల్లిదండ్రులు కాదనుకొని ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటారు ఇంటి నుంచి. నాకు నచ్చినవాడితో తిరుగుతారు, నేను నచ్చినవాడిని పెళ్లి చేసుకుంటానని. సో ఆఖరికి అలా వెళ్ళిన వాళ్ళందరూ కూడా మీరు ఎవరైతే నమ్మి వెళ్తూ ఉంటారో వాళ్ళ చేతిలో దెబ్బలు కాసి పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుక్కుంటూ మీ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. సో లిజన్, అందరూ వినండి. మీ తల్లిదండ్రులు మీ బాగు కోసం ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీ లైఫ్ కోసమే చెప్తూ ఉంటారు. వాళ్ళ మాటలను గౌరవించండి. ఒక సామెత ఉంది, పెద్దల మాట చెద్దని మాట. అది ఊరకనే కాదు, ప్రతి మాట కూడా మిమ్మల్ని మీ యొక్క మంచి గౌరవపదమైన లైఫ్లోకి తీసుకుని వెళ్తుంది. మంచి రెస్పాన్స్. మన తల్లిదండ్రులు ఎప్పుడు మన మంచినే కోరుకుంటారు, మనకు మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటారు. వీళ్ళు ఏదైతే లైఫ్లో వాళ్ళు కష్టపడుతున్నారో ఆ కష్టాలు మనకు రాకూడదని అనుకుంటారు. ఇద్దరు ఫ్యామిలీ అవ్వచ్చు, ఫైనాన్షియల్ అవ్వచ్చు, ఇంకేదైనా. చివరగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైనా మోసపోయి ఇప్పటికే ఇలా దెబ్బలు కాస్తూ అనుమానిస్తూ ఉండాల్సి వస్తే కనుక మీరు ఉండాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గానే డైల్ 112కి కాల్ చేయండి, లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిమ్మల్ని హింసిస్తున్న వారిపైన కంప్లైంట్ చేయండి. అదేవిధంగా ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని వదులుకున్నారో, ఈ రకమైనటువంటి పరిస్థితి ఉందని తెలిసిందో, మీరు ఇమీడియట్గానే మీ పిల్లల్ని ఒక ప్రథమ తప్పుగా క్షమించి మరలా వాళ్ళకు మంచి లైఫ్ బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా చేయాలని, అదేవిధంగా సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని మన పేజ్ తరపు నుంచి అందరినీ కోరుకుంటున్నాం. మన వైజాగ్ కప్ పేజ్ని ఇదే ఫస్ట్ టైం చూడడం అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేస్తూనే ఉండండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో వైజాగ్ కప్.